ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మన డేటా పైన అండ్ అలాగే ఏఐ పైన చాలా వరకు ఆధారపడ్డారు. అండ్ ఫ్యూచర్లో ఇవే వచ్చేసి రూల్ చేయబోతున్నాయి. సో దీంట్లో వచ్చేసి మన ఇండియా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకుంటే ఏఐ వర్క్లోడ్స్ పెరగడం వల్ల మన ఇండియాలో తగ్గినంత ఏఐ డేటా సెంటర్స్, క్లౌడ్ డేటా సెంటర్స్ అండ్ అలాగే వచ్చేసి చిప్ సెట్స్ ఇవన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. 2024 నాటికి ఇండియా వచ్చేసి మనకి $60 బిలియన్ వచ్చేసి వీటిపైన ఇన్వెస్ట్ చేసింది. అలాగే 2027 నాటికి ఇది $100 బిలియన్ కి చేరుకోనుంది. గూగుల్ వచ్చేసి మన ఇండియాలో చాలా ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. రీసెంట్గా మన విశాఖపట్నంలో కూడా ఒక పెద్ద ఏఐ డేటా సెంటర్ని స్టార్ట్ చేయబోతుంది. దానికి అన్ని క్లియర్ అయిపోయాయి. వీటి వల్ల మనకి చాలా వరకు మన ఇండియాకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్స్ అండ్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాకి రావడం వల్ల మన ఇండియాలో మొత్తం డేటా ఉంటుంది. సో దీనివల్ల మనకి జాబ్స్ అనేవి చాలా వరకు హ్యూజ్గా పెరుగుతాయి. అండ్ అలాగే స్టార్టప్స్ అనేది హ్యూజ్గా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల. ఎందుకంటే డేటా సెక్యూరిటీ అనేది మన ఇండియాలో ఉండటం వల్ల ఎవరైతే ఏఐ స్పెషలిస్ట్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా మేనేజ్మెంట్ వీటన్నిటి మీద జాబ్స్ అనేవి హ్యూజ్గా పెరుగుతాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.